వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. గుంటూరు జిల్లాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతుందని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మేడికొండూరు మండలం పేరచెర్లలో యథేచ్ఛగా కార్యకలాపాలు సాగుతున్నాయని స్థానికులు అంటున్నారు. బాంబ్ బ్లాస్టింగ్ తో కొండలను పిండి చేసేస్తున్నారు. సమీప ప్రాంతంలోని ఇళ్లపై బండరాళ్లు పడుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులతో సెటిల్మెంట్ చేసుకుంటున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇక దుమ్ముధూళితో గ్రామం కాలుష్యం బారిన పడిందని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నరక యాతన పడుతున్నామంటున్నారు స్థానికులు. గ్రామంలో 50 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. 5 కిడ్నీ బాధితుల్లో 2 మృతి చెందడంతో గ్రామస్తుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మైనింగ్ మాఫియా నుంచి అధికారులకు ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మైనింగ్ మాఫియా వెనుక ఎవరున్నారు, ఏం జరుగుతుంది? ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఏ విధంగా మాఫియా ఆగడాలు చూస్తున్నాం. ప్రకృతిని విధ్వంసం చేస్తూ ఉన్నారు. గ్రామాలను మొత్తం కూడా ఆ దుమ్ము ధూళి కప్పేస్తున్న పరిస్థితి. యథేచ్ఛగా లారీలు తిరుగుతున్నాయి. ఆ రోడ్ల పరిస్థితిని కూడా ఒకసారి మనం గమనిస్తే పెద్ద పెద్ద టిప్పర్లు భారీ లోడ్లతో వెళ్లడంతో ఎక్కడికక్కడ గుంతలు పడిపోయాయి. స్థానికులు ఆ రోడ్లపై ప్రయాణం చేయాలంటేనే ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సో ఎక్కడా కూడా అధికారులు చర్యలు తీసుకోవటం లేదని స్థానికులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అక్కడున్న దుమ్ము ధూళితో ఓ రకంగా కిడ్నీకి సంబంధించిన వ్యాధులు, శ్వాసకోశ సంబంధ వ్యాధులతో అక్కడి గ్రామ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో పెద్ద ఎత్తున అధికారులకు, అక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులకు ముడుపులు అందడంతో ఎవరు కూడా ఈ అంశంపై దృష్టి సారించట్లేదు. మా బాగోగులు ఎవరు పట్టించుకోవటం లేదు అన్న ఆరోపణలు కూడా గుప్పమంటున్న పరిస్థితి. మొత్తంగా మైనింగ్ మాఫియా అయితే రెచ్చిపోతుంది. అధికారులకు ముడుపులు అందుతున్నాయన్న ఆరోపణలు కూడా గుప్పమంటున్నాయి. ఓవైపు స్థానికులేమో నరకయాతన పడుతున్నామంటున్నారు. రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఈ అంశాల గురించి అక్కడ స్థానిక నాయకత్వం ఎవరో కూడా పట్టించుకోవటం లేదన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక గుంటూరు జిల్లాలో మైనింగ్ మాఫియా ఆగడాలైతే ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. సో ఎక్స్క్లూజివ్ గా స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాం. బాంబ్ బ్లాస్టింగ్ తో కొండలను పిండి చేస్తుంది అక్కడి మాఫియా. ఎక్కడికక్కడ చూస్తే దుమ్ము ధూళి. ఒకవైపు స్థానికులు ఆ రోడ్లపై ప్రయాణం చేయాలన్నా కానీ రోడ్డుపై ప్రయాణించేటప్పుడు కూడా ఆ దుమ్ము ధూళితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్ద పెద్ద లారీలు లోడ్లతో వెళ్తూ ఉన్నాయి. సో రోడ్లు కూడా కుంగిపోతూ ఉన్నాయి. ఇక రాత్రి వేళల్లో ఆ గుంతల్లో పడి చాలా మంది గాయాల బారిన పడిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ నుంచి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. భాస్కర్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. సో ఏంటి అసలు ఈ మాఫియాకి సంబంధించి ఆ గ్రామస్తులు ఎంత మొత్తుకున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారంటున్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఇది ఈ పేరేచర్ల మైనింగ్ మాఫియా అనేది దశాబ్దాల తరబడి నుంచి జరుగుతూ ఉందండి. మరీ ముఖ్యంగా 2014 నుంచి 19 వరకు ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వంలో అసలు పర్మిషన్ లేకుండానే గుంటూరుకు చెందిన ఒకే సామాజిక వర్గం వాళ్ళు దాన్ని ఎక్కువ మైనింగ్ మాఫియా చేశారు. మాఫియా చేసింది కాకుండా ఇప్పుడు మనం ప్రజెంట్ అక్కడికి పోయి చూస్తే ఖచ్చితంగా కొండలనే పిండి చేశారు. పూర్తి స్థాయిలో కొండలన్నింటినీ మనం కేకు ముక్కల్లాగా చెక్కున్నారు. అసలు ఆ కొండలు అయితే మార్చిపోయినాయి. అసలు ఇక్కడ కానీ పెరంగపురం ఏరియాలో కానీ, మా సొంతూరు పెరంగపురం ఏరియాలో కూడా మా ఊరికి అనుకొని తిప్పకొండ అని ఒకటి ఉంది. ఆ తిప్పకొండ అనే ఊరు కొండని అసలు ఇప్పుడు కొండ లేకుండా చేశారు. అదేవిధంగా పెరంగపురం కొండ, మేరీమాత కొండ కూడా అటు గొల్లపాలెంకి నుంచి సగం నరుక్కుంటా కేకు ముక్కలాగా నరుక్కుంటా పోయారు. అదేవిధంగా పేరచర్లలో అయితే ఇక చెప్పే పని లేదు. పలకలూరు వైపున ఉన్నటువంటి కొండ, పేరచర్ల హైవే పక్కన ఉన్నటువంటి కొండ, అసలు హైవే పక్కన ఉన్నటువంటి కొండ అయితే ఆ కొండ బ్లాస్ట్ జరిగినప్పుడు నేరుగా రోడ్డు మీదకి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ బ్లాస్ట్ లో రాళ్లు, పెద్ద పెద్ద రాళ్లు రోడ్డు మీదకి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి సందర్భాల్లో 1-2 పిల్లలు కూడా చనిపోయారు గతంలో. అదేవిధంగా దానికి తోడు ఇప్పుడు ఆ పేరేచర్ల కాడి నుంచి పెరంగపురం దాకా ఇటేది జమీనాబాదు, వేములూరుపాడు ఆ ఏరియాలో మట్టి మాఫియా పూర్తిగా ఆ కొండ అది అటవీ ప్రాంతం కింద ఉంది. పర్మిషన్ లేవు, ఏమీ లేవు. ఎర్రమట్టి, విలువైన మట్టి. ఆ ఎర్రమట్టిని పూర్తి స్థాయిగా తవ్వుకుంటూ ఒక్కొక్క లారీ 20 నుంచి 25,000 అమ్ముకుంటున్నారు. సో మైనింగ్ కి సంబంధించి కొన్ని అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది మైనింగ్ శాఖ నుంచి. ఆ అనుమతులు కూడా ఎక్కడా పాటించట్లేదన్నట్టుగానే ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికారులు చోద్యం లేదంటే రాజకీయ నాయకుల ఒత్తిడితో అధికారులు అసలు ఆ వైపు దృష్టి సారించట్లేదా? ఏం జరుగుతుంది సార్ అక్కడ? అసలు అనుమతులు మాకు పని లేదండి. మాకు అనుమతులు పని లేదు.
మాకు రాజకీయ నాయకుడు అన్న ఉంది, మేము తవ్వేదే. పట్టుకునే దమ్ము ఎవరికి ఉంది, పట్టుకునే శక్తి ఎవరికి ఉంది? ఎవరైనా పట్టుకొని చూద్దాం. పోలీసులు పట్టుకోరు, రెవెన్యూ వాళ్ళు పట్టుకోరు, మైనింగ్ డిపార్ట్మెంట్ అసలు దగ్గరికే రాదు. ఎవరి వాటాలు వాళ్ళకి ప్రతి వారం శనివారం నాడు పట్టుకోవడానికి పోతుంది ప్రతి ఆఫీస్కి. సో ఇంత జరుగుతుంటే ఓ ప్రతిపక్షంగా మీరున్నారు, పోరాటం ఏమైనా చేస్తున్నారా? అధికారులకు ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా? సో అసలు నాదుడైనా ఉన్నాడు అక్కడ? ఎన్నోసార్లు చెప్పామండి, ఎన్నోసార్లు మేము రిప్రజెంటేషన్ అర్జీలు కూడా ఇచ్చాము. అర్జీలు కూడా ఇచ్చినా కూడా మాదేం లేదండి, మాకు పైనుంచి ఫోన్లు వస్తున్నాయి. ఆ ఫోన్లు వచ్చినప్పుడు మేమేం చేయలేము అని కూడా చెప్పారు. ఒక రకంగా నేను గత 5-6 ఏళ్ల క్రితం ఎప్పుడు గత తెలుగుదేశం గవర్నమెంట్ లో నేను ఒక అప్లికేషన్ పెట్టానండి. దానికి సంబంధించిన వ్యక్తులు ఒక అప్లికేషన్, ఆ అప్లికేషన్ వెరిఫై చేయమంటే ఇంతవరకు దిక్కులేదు. 6 ఏళ్ల క్రితం పెట్టాను. అది వెరిఫై చేయండి అంటే ఇంతవరకు దిక్కులేదు. కానీ ఆ కొండ మొత్తం ఇప్పుడు నేను పెట్టిన అప్లికేషన్ ఏరియా సర్వే నెంబర్ కానీ పలానా సర్వే నెంబర్ దాకా ఆ కొండ మొత్తం తవ్వేశారు. ఏమీ లేదు ఇప్పుడు అక్కడ. అటువంటి కొండను పిండి చేయడంతో అక్కడ గ్రామస్తుల్లో కూడా చాలా మంది అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తుంది. ఆ దుమ్ము ధూళితో చాలా మంది కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడ్డారు. ఇద్దరు ఇప్పటికే మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. అయినా అటు వైద్య ఆరోగ్య శాఖ కానీ ఇటు మైనింగ్ కు సంబంధించిన శాఖ కానీ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదా? ప్రభుత్వ లెక్కల్లోనే 2-3 అండి. దాదాపు ఒక 40-50 మంది చనిపోయారు. పెరంగపురం కాడి నుంచి పేరేచెర్ల దాకా పలకలూరు దాకా ఒకటే కొండ వంకర తిరిగి ఉంటది. దాదాపు 40-50 మంది చనిపోయారు. ఒకసారి స్వయంగా నేను కళ్ళారా చూశానండి. అక్కడ కొండ వెళ్తే ఆ రాయి వచ్చి హైవే మీద పడింది. హైవే మీద పెట్రోల్ బంక్ హైవే మీద పడింది. అది అందరం చూసాం. ఒక్క 10 మీటర్లు తప్పి పెట్రోల్ బంక్ మీద పడినట్టు అది బ్లాస్ట్ అయ్యేది. మేమందరం వెహికల్ వస్తుంటే మాకు ఆ బండ పడిన టయానికి ఒక 50 మీటర్ల దూరంలో ఉన్నాం. ఆ టయానికి ఒక కారు కూడా డిస్టర్బ్ బాగా దెబ్బతింది. ఆ పగిలిన బండ కింద మళ్ళీ ఇంకో మొక్క పడి ఆ కారు మీద పడింది, చిన్న కారు మీద. ఆ కారు కూడా బాగా అంతా దెబ్బతింది. ఎవరికి చెప్పుకోవాలా? పేరేచెర్ల పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడు ఇది జరిగి 4.5 సంవత్సరాలు 5 ఏళ్ళు అవుతుంది. పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్కి దిక్కు లేదు, అడిగే నాదుడు లేదు. ఎవడన్నా రిపోర్ట్ ఇస్తే ఎందుకండి తమిళనాడు భాస్కర్ గారు మా ప్రతినిధి అక్కడి నుంచే లైవ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు మొత్తంగా చూస్తున్నాం గుంటూరు జిల్లాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంది. సో ఇప్పుడు మనం మాట్లాడినట్టుగా భాస్కర్ గారు ఏదైతే చెప్తున్నారో అధికారులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదు. ఎక్కడికక్కడ కేకు ముక్కల్లా కొండలను తొలుచుకొని పోతూ ఉన్నారు, కట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అధికారులు కానీ మైనింగ్ కి సంబంధించిన శాఖ కానీ ఎవరు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. పోలీసులు అయితే ఇక చోద్యం చూస్తున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అసలు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? గ్రామస్తులు ఏమంటున్నారు? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఏదైతే మనం మా గుంటూరు జిల్లాకు సంబంధించి ఏదైతే పేరేచెర్ల అక్రమ మైనింగ్ క్వారీల ప్రాంతంలోనే ఉన్నాం. అక్కడ ఏదైతే తెల్ల క్వారీ రోడ్డు ప్రాంతం దగ్గర అయితే మనం ఉన్నాం. అయితే నిన్నటి నుంచి కూడా మన న్యూస్ లో వరుస కథనాలు ప్రచురిస్తున్న నేపథ్యంలో గ్రామస్తుల్లో కూడా కొంతమేర స్పందన అయితే కనిపిస్తుంది. వాళ్ళ ఇప్పటి వరకు బయటికి వచ్చి చెప్పని పరిస్థితి కూడా ఉంది. అలాంటిది ఇక్కడ ముఖ్యంగా ఈ అంశం మీద మనం అక్రమంగా క్వారీలు నడుపుతున్నారు అదే విధంగా అన్న అంశంతో తీసుకుంటే ఇక్కడ ఆ అంశం మీద వచ్చిన నేపథ్యంలో ఇక్కడ మరికొన్ని అంశాలు వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ ప్రాంతానికి దగ్గరలో కొండలు ఇవన్నీ బాంబ్ బ్లాస్టింగ్లు ఇవన్నీ జరగటం వల్ల ఈ దుమ్ము ధూళి వాయు కాలుష్యం ద్వారా ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి కిడ్నీ వ్యాధులు ప్రబలినట్టుగా దానికి సంబంధించి కిడ్నీ వ్యాధితో పాటు చనిపోయిన పరిస్థితి కూడా ఈ ఊర్లో ఉన్నట్లుగా తెలుసు. దాదాపు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న తెల్ల క్వారీ రోడ్డు వైపు మొత్తంగా 300 ఈ పైచులకు ఇల్లు ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న
కిడ్నీ బాధితులు చాలా దీనదయ పరిస్థితి నెలకొన్నట్లుగా మనం కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి కిడ్నీ వ్యాధి రావడానికి కారణం ఈ కొండలు ఏదైతే క్రషర్లో దుమ్ము ధూళి వీటి వల్లే ముఖ్యంగా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా ఇక్కడ మనం కూడా ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్న వీళ్ళతో కూడా ఊర్లో ఉన్న ఒక ఆమెతో కూడా అసలు కిడ్నీ పేషెంట్లు ఉన్నారా లేదా అనేది కూడా ఒక ఈ గ్రామస్తురాలు ఉన్నారా ఆమెను అడిగి కూడా తెలుసుకున్నామా. ఇక్కడ ఊర్లో కిడ్నీ పేషెంట్లు ఉన్నారమ్మా? ఏమన్నా ఉన్నారండి. ఎంతమంది ఉంటారమ్మా? 10 మంది దాకుండారు. 10 మంది 20 మంది 10 మంది దాకుండారు. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు కాక చచ్చిపోయారు కూడా కిడ్నీతో. ఏంటమ్మా అసలు ఎందుకు కిడ్నీ వ్యాధులు వచ్చినాయి అంటారు మీరు? ఇక్కడ అంతా ఈ గుంటూరుకు దగ్గరలో ఉన్నది మొత్తం, అలాంటిది గుంటూరు పట్టణానికి దగ్గర మొత్తం 7-8 కిలోమీటర్ల ఈ ప్రాంతం ఉంది. అలాంటిది ఇక్కడ అసలు కిడ్నీ సమస్య రావటం కారణం ఏంటి? అది ఇప్పుడు వాళ్ళు కొరి దుమ్ము అని అంటున్నారండి. ఆ కొరి దుమ్ము వల్ల వాళ్ళు కిడ్నీలకి ఇబ్బంది అని చెప్పి అంటున్నారు. అది ప్రతి వాళ్ళకి కూడా ఈ తెల్ల కొరీల వాళ్ళకి ఎక్కువగా కిడ్నీలే ప్రాబ్లం అని చెబుతున్నారు. హాస్పిటల్ పోతే దుమ్ము వల్ల అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ బాంబులు కూడా బ్లాస్టింగ్ ఇక్కడ దాకా వచ్చి ఇళ్ళన్నీ కూడా అదురుతాయి అంటున్నారమ్మా. ఏంటి అసలు అదురుతుందా? ఎడ దాకా వచ్చిద్దా? అక్కడ దాకా ఇంత ముందు వచ్చాయి కానీ ఇప్పుడు రాళ్ళు అయితే రావట్లేదు. అదురుతం అయితే అదురుద్ది. అంటే ఇదివరకు రాళ్ళు వచ్చాయి, ఇప్పుడు రాట్ల రాళ్ళు. అంటే ఇక్కడ మీకు నామ్స్ పాటిస్తా అంటే మీ రోడ్లో వెహికల్స్ లారీలు భారీ ఎత్తున వెళ్తున్నాయి, అటు దుమ్ము లేకోకుండా క్వారీల వాళ్ళు కూడా చర్యలు తీసుకొని ఇక్కడ దుమ్ము రాకుండా నీళ్లు అవి కొడతా ఉండాలి. కొడుతున్నారు అంతవరకు అయితే జరుగుతుంది. ఊడుతున్నారు, కొడుతున్నారు. అంటే ఇప్పుడు ఈ రోజు మేము ఉదయం వచ్చామమ్మా, ఉదయం పొద్దున్నే వచ్చాం, అసలు ఊడ్చినట్టు కూడా వారు లేరు. మీరు పొద్దున ఊడ్చారండి. ఓకే. అయితే అంటే ఇప్పుడు కిడ్నీ పేషెంట్లు అయితే ఇక్కడ క్వారీల వల్ల దుమ్ము వల్ల మాక్సిమం వాళ్ళకి పరిస్థితి తలెత్తింది ఇక్కడ. ఇది మొత్తంగా ఈ ఊర్లో చూసుకుంటే మనం ఈ కిడ్నీ సమస్యలు అంటే గుంటూరు పట్టణానికి దగ్గరలో ఉన్న ఈ ప్రాంతం కిడ్నీ వ్యాధిన ఒక 10 మంది పైన ఇక్కడ ఉన్నట్లుగా కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అసలు ఇక్కడ ఈ ఊర్లో దీనికి సంబంధించి అసలు కంప్లైంట్లు ఎప్పుడన్నా ఇచ్చారా? ఈ కోరీలు ఇలా కిడ్నీ సమస్యలు వస్తున్నాయని అడిగి ఎవరన్నా ఏమండి అధికారులను ఏమన్నా ఎప్పుడన్నా కంప్లైంట్ ఇచ్చారు? కంప్లైంట్ ఇచ్చాము, కలెక్టర్ దగ్గర కూడా పోయాం. పోతూ చూస్తాం, పోవాలి చెప్తాం, మేము అన్ని చేపిస్తామన్నారు. తర్వాత మేము ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు పట్టించుకోలేదు. కసరలో వచ్చి వారు కేకలేశారు. మీద మీరు కంప్లైంట్ ఇచ్చి వచ్చినందుకు కేకలేశారు. ఆ సుబ్బారావు అనే వ్యక్తి వచ్చి ఈ రోడ్డు మీద మాదా అని చెప్పి కేకలేసి చాలా మందిని గొడవ చేశాడు. గొడవ చేసి వెళ్ళాడు. కానీ ఇప్పుడు మాత్రం ఈ లారీలకు దుమ్ము ధూళి దీని గురించి మేము తినే అన్నంలో కూడా మట్టి, నీళ్ళల్లో మట్టి, అన్నంలో నీళ్ళలో అన్నిట్లలో మట్టి. కానీ బండ్లు మాత్రం ఆపము అని అంటున్నారు వాళ్ళు. మీరు మీ కంచాల్లో తినే కంచాల్లో దుమ్ము పడినా మేము క్వారీలు ఆపం అని వాళ్ళు అంటున్నారు. బళ్ళు తిప్పుతూనే ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఎమ్మెల్యేని కానీ వీళ్ళని కలవటం ఏమన్నా జరిగినాయి గతంలో? మీరు ఎప్పుడు ఆ ఎమ్మెల్యేని కూడా అడిగాము. ఎమ్మెల్యే అడిగితే మీరు అందరు కరెక్ట్ గా ఉండండి, మీరు కరెక్ట్ గా ఉంటే నేను ఆపుతాను, మీరు 10 మంది అటున్నారు 10 మంది ఇటున్నారు, అలాగైతే మేమేం చేస్తాం, మా వల్ల కాదని ఆయన చెప్పారు. అంటే వాళ్ళు ఏం చేయలేము అన్నారు ఆయన. ఆయన్ని కలిసి ఎన్నాళ్ళు అయిద్దండి? చాలా రోజులు అయింది, ఆయన వచ్చి కూడా సంవత్సరం దాకా అవుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేనా? ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కలిశారు. ఏమి బాధలేమి వీటి గురించి చెప్పినా మీకేమి న్యాయం జరగలా? ఇక్కడ ఈ దుమ్ము ధూళి ఇంతే నడుస్తుంది అంతే. ఇందులో కొంతమంది కూడా వాళ్ళ ఇవి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఇవన్నీ ఇచ్చి జెడ్పీటీసీ ఎరుకు సంవత్సరం చేశాడు పని ఇక్కడ. ఆయన తీసుకున్నాడు, ఇట మేము రాజపడ్డాము మాకేం రావట్లేదని చెప్పి రాయించుకున్నాడు వాళ్ళతో కొంతమందితో. అట్లా రాతపూర్వకంగా కూడా రాయించుకొని క్వారీలు అయితే రన్ చేస్తున్నారు. మీ కంచాల్లో అన్నం, కంచాల పల్లెల్లో అన్నం తింటుండగా కొండరాళ్ళు పడినా, అదే విధంగా దుమ్ము ధూళి పడినా మా కోరీలు ఆగవని చెప్తున్నారు. ఆగవు, బండ్లు ఆగవు అని చెప్తూనే ఉన్నారు. మీ పేరేనా? నా పేరు గురవయ్య. ఓకే. అయితే కిడ్నీ బాధతో కిడ్నీ వ్యాధితో కూడా ఇక్కడ ఏదో చనిపోయారని చెప్తున్నారు కదా? ఎంతమంది ఉండి ఉంటారు అలా చనిపోయిన వాళ్ళు? ఉంటారు, అదే ఆమె చెప్తుంది కదా, 10 మంది దాకా. ఒక 6-7 ఏమో చనిపోయారు. ఇప్పుడు ఇంకొక 10 మంది దాకా ఉన్నారు కిడ్నీ బాధితులు.
అసలు మీరు మరి ఏమన్నా మళ్ళీ ప్రభుత్వాన్ని కోరటంగానే ఉందా? దాదాపు మేము ఒక 10 సంవత్సరాలు పోరాడుతూనే ఉన్నాం, మాకు పట్టించుకోవటం లేదు అసలు ఎవరు. సంవత్సరాలు గడిచిపోతున్నా ఇక్కడ కోరీలు మాత్రం ఆగట్లా. మా అబ్బాయి పిటిషన్ రాసి ఇస్తే మేము రాజపడినట్టుగా సంతకం పెట్టమని పంచాయతీ వాళ్ళు కూడా వచ్చారు. పంచాయతీలు వచ్చి సంతకం పెట్టి మేము రాజపడినట్టుగా అని చెప్పి వస్తే మేము సంతకం పెట్టలే కొంతమంది. ఇప్పుడు కోరీలోళ్ళు క్రషర్ల వాళ్ళు కానీ మీరేమన్నా కంప్లైంట్లు ఇచ్చొస్తాం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఇచ్చొచ్చినా కానీ లేకపోతే ఎమ్మెల్యేల ఇంటికి వెళ్ళి చెప్పి రావటం జరిగినాక వీళ్ళు వచ్చి ఏమన్నా గొడవలు చేయటం ఏమన్నా ఉన్నాయా? మాదేముంది, ఇక్కడ ఉంటారు కదా చాలా మంది ఉన్నారు, వాళ్ళలో కొంతమందిని రాబట్టుకొని వాళ్ళే మా మీదకి పంపిస్తారు. అంటే ఊళ్ళో వాళ్ళని కొంతమంది అటేపుకు మార్చుకోవడం డబ్బులు ఇచ్చి వాళ్ళే మా మీదకి పంపించడం, వాళ్ళు రాకుండా అలా జరుగుతుంది. సమస్యలు చెప్పిన వాళ్ళ మీదకి గొడవలకు రావచ్చు, వాళ్ళు ఉత్తుతూనే గొడవలకు వస్తుంటారు. ఇది మొత్తంగా మనం చూస్తే అలాగనే భయపడుతున్నారు కొంతమంది, చాలా మంది భయపడి బయటికి రాలేక లోనే కుమిలిపోతున్నారు. ఇక్కడ నుండి పోతే బతుకుతామో బతకలేమని చెప్పి కొంతమంది ఆలోచిస్తున్నారు. అట్లా కొంతమంది పోయారు కూడా. అంటే ఈ ఏదైతే ఈ కోరీలు ఆగో ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ కోరీలు అక్రమంగా సక్రమంగానూ రన్ అవుతున్నాయి, కానీ మనుషులు ప్రాణాలకు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ నుంచి ఈ మనుషుల ప్రాణాలకి కిడ్నీలు లంగ్స్ ఇలాంటి సమస్యలు రావడంతో ఈ ఊరు వదిలిపెట్టి కూడా వేరే ఊర్లకి వెళ్ళిపోయారని కూడా తెలుస్తుంది మాకు. ఏంది అసలు నిజమేనది? నిజమేంది. బండ్లు ఇలా వర్షం కురిసింది కాబట్టి రాత్రి ఇది తెలియటం లేదు. ఈ బండి పోతా ఉంటే అసలు బండికి ఆగపడదు, దుమ్ములో పోలీసు ఆ రకంగా వల్లేస్తుంది. ఆ రకంగా వస్తే ఇంకా కిడ్నీలు పోక ఏం చేస్తాం? కిడ్నీలు పోక అన్నంలో అదే, తాగే నీళ్ళల్లో అదే, అన్నిటిలో మట్టి. ఇప్పుడు బాంబులు బ్లాస్టింగ్ 1:30 నుంచి 2:30, 3 గంటల మధ్యలో బాంబులు బ్లాస్టింగ్ అవుతాయి అంటున్నారు. మేము ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాము, 1:30 దాటింది, ఏం కనపడలే. ఈ పాటికి మోగే అంటున్నారు. అసలు మరి లేదా ఎందుకని అంటారు మోగలేదు? మీరు వచ్చారని చెప్పి వాళ్ళు కాలకుండా ఆపేశారు. అంటే తెలిసిందంటారా? తెలిసింది. చెప్తుంటే ఇక్కడ చాలా మంది ఉన్నారట, ఎంక్వైరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. మైనింగ్ వాళ్ళకి చెప్తా, మైనింగ్ వాళ్ళు కాదు, ఇక్కడ కష్టవాళ్ళు చెప్తే చాలు. ఇక్కడ యజమానులు కోరి యజమానులు చెప్తే ఆపేస్తారు. అందుకని మేము మా ఛానల్ మేము ఇక్కడికి వచ్చాము అని తెలిసి ఇవాళ బాంబ్ బ్లాస్టింగ్ ఆపారు అంతే. మీకు మీరు వచ్చారని సంగతి తెలిసే ఇప్పుడు దాకా ఆగింది, దాంట్లో ఎప్పుడో మోగేటివి. ఇది వంశీ చూశారు, మనం విన్నాం ఆ ఊర్లో ప్రజలు చెప్తున్న మాట. ఈ రోజు మనం ఐన్యూస్ నిన్నటి నుంచి కూడా ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా చూస్తూ ఆ క్వారీలపై అక్రమ క్వారీలు ఏదైతే మైనింగ్ మాఫియాకి ఏ విధంగా ప్రజలకి ఇబ్బంది కలుగుతుందనే అంశాలతో వరుస కథనాలు మనం ఇస్తున్న నేపథ్యంలో ఈ క్వారీ యజమానులు ఏదైతే ఈరోజు బాంబు బ్లాస్టింగ్లు ఈ 1:30 నుంచి దాదాపు 2:30, 3 గంటల దాకా వరుసగా ఒకటే మోత బాంబులతో ఈ ఊరులో ఉన్న ఇళ్ళన్నీ కూడా అదిరిపోతా ఉంటాయని కూడా ఇక్కడ చెప్తున్నారు. అయితే ఈ రోజు బాంబులు పేల్చట్లేదు అంటే మీరు వచ్చారనే మీ ఛానల్కి సంబంధించి మీరు వార్తలు వేస్తున్నారు కనుక ఈ రోజు బాంబు బ్లాస్టింగ్లు అందుకే ఆపినట్టున్నారని కూడా ఊళ్ళో ప్రజలు చెప్తున్నారు. అదేవిధంగా ఇందాక మాట్లాడిన మామగారు ఉన్నారు, ఆమె కూడా వాళ్ళ భర్త కూడా ఏదైతే కిడ్నీ వ్యాధితోనే చనిపోయారు అని చెప్పి కూడా ఆమె చెప్తున్న పరిస్థితి. మరొకసారి ఆమెను కూడా మాట్లాడు. అమ్మా, ఆయనకి కూడా ఈ దుమ్ము ధూళి వల్లనమ్మా? అంతే, కిడ్నీ ప్రాబ్లం వల్ల చచ్చిపోయాడు. 3 నెలలు డయాలసిస్ చేయించాము, గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ చేయించాము, చనిపోయాడు. ఇప్పుడు మీకు పిల్లలు ఎంతమంది, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఎందుకని ఇక్కడ నుంచి వెళ్ళిపోయారా ఏంటి? ఈ దుమ్ముకి బాధకుండాక వెళ్ళిపోయారు. మీ పిల్లలు ఏమో వెళ్ళిపోయారు, మీరేమో వెళ్ళలేక ఇక మీ ఊరు ఇల్లు ఉందిగా, ఇల్లు ఉంది, మరి ఇల్లు వదిలిపెట్టి పోలేక ఉండ. పిల్లలు అయితే మాత్రం ఆరోగ్యం బాగోట్లేదు, మళ్ళీ మీ నాన్నగారికి మళ్ళీ ఇబ్బంది అవ్వటం ఎందుకు అనుకున్నారో వాళ్ళని పంపించారు. అంతే, పిల్లలు వెళ్ళిపోయారు. పెద్ద అబ్బాయి గుంటూరు పోయాడు, చిన్న అబ్బాయి సెంటర్లో ఇంత దుమ్ము ఉండదు కదా, అడిగి వెళ్ళాడు. ఇది వంశీ చూసాము మనం. ఏదైతే ఆ పిల్లలకి ఏదైతే తమ భర్త ఈ యొక్క ఏదైతే కిడ్నీ వ్యాధితో ఈ కొండలో పిండి చేసే క్రమంలో తన భర్త ఈ విధమైన ధూళి దుమ్మితోనే కిడ్నీ వ్యాధి బారిన పడి చనిపోయాడు. అలాంటి ఇబ్బంది మళ్ళీ తన కొడుకులు రాకూడదు అనే ఇదితో తన కొడుకుల్ని వేరే ప్రాంతానికి పంపించి ఆమె ఇక్కడే ఉంటున్నట్టుగా ఆమె స్థానికురాలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ ప్రాంతంలో
క్రషర్లు కానీ బాంబు బ్లాస్టింగ్లు కొండల మైనింగ్ అక్రమ మైనింగ్ ఏ విధంగా జరుగుతుందంటే ఈ ఊర్లో మనం మాట్లాడించిన విధానం చూస్తే మనకి అర్థం అవుతుంది. దీని అన్నిటికి కూడా అధికారులు చూసి నాగేశ్వర్ ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జాగు సురేష్ గారు జంతు సంరక్షణ సొసైటీ ప్రతినిధి ఉన్నారు. ప్లీజ్ హోల్డ్, మరలా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సురేష్ గారు నమస్కారం. నమస్తే సార్. మొత్తంగా ఇప్పుడు చూసాం మా నాగేశ్వర్ అక్కడ లైవ్ లో ఏ విధంగా ఉంది పరిస్థితి అనేది అందించారు. సో ఒకవైపు ప్రకృతి విధ్వంసం అనేది జరుగుతుంది, ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా పట్టించుకునే నాదుడే లేదంటూ ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఏం చెప్పదలుచుకున్నారు ఈ అంశానికి సంబంధించి? ఎస్ సార్, డెఫినెట్లీ అది హ్యూమన్ కానీ అరౌండ్ ఫారెస్ట్ ఏరియా కూడా ఉంది సార్. రెండింటిని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి మైనింగ్ యాక్టివిటీస్ పర్మిషన్ ఇవ్వాలనేది నిబంధనలు చెప్తున్నాయండి. ఎక్కువ సెన్సిటివ్ జోన్స్ అని సున్నితమైన ఏరియాలు అనేది ఉంటాయండి. అది సెక్షన్ 3 ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద ఖచ్చితంగా పాటించి తీరాలి. బఫర్ జోన్స్ అనే రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉంటాయి సార్. ఆ రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ నుంచి 1 కిలోమీటర్ టు 10 కిలోమీటర్స్ అవేలో ఉండాలి ఎటువంటి ఇలాంటి మైనింగ్ కానీ ఏమైనా కానీ. అవి క్లియర్ గా ప్రొహిబిషన్ అనేది క్లియర్ గా ఉన్నా కానీ మరి వీళ్ళు ఎలా పర్మిషన్స్ తెచ్చుకున్నారు అనేది గవర్నమెంట్ నిబంధనల ప్రకారం ఎలా తెచ్చుకున్నారు అనేది వాళ్ళే చెప్పాలి. అయితే ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతుందని మా దృష్టికి రాగానే ఇమీడియట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గుంటూరు వారి రీజనల్ ఆఫీస్ కి కాంటాక్ట్ అయ్యాం. వాళ్ళు ఏమన్నారంటే ఇది ఫారెస్ట్ వాళ్ళు ఇవ్వాల్సిన క్లియరెన్స్ అండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చే క్లియరెన్స్ ని బట్టి వాళ్ళు ఆపరేట్ చేసుకోవాలి. కానీ 1 కిలోమీటర్ టు 10 కిలోమీటర్స్ అవేలోనే ఖచ్చితంగా ఇది పాటించాలి. అది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లో కూడా ఉన్నాయి. అండ్ సుప్రీంకోర్టులో ఇంకా కోర్టు ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయంటండి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. అయితే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఖచ్చితంగా ఇది వయలేషన్, అండ్ ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్ కింద కూడా ఇది వయలేషన్ కింద వస్తుందండి. ఎక్కువ సెన్సిటివ్ జోన్స్ ని ఖచ్చితంగా గైడ్ లైన్స్ ని పాటించి తీరాలి. అండ్ హ్యూమన్ కి ఏదైతే ఇంపాక్ట్ కలుగుతుందో, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మా దృష్టికి వచ్చిందండి. అయితే ఖచ్చితంగా మన జిల్లా కలెక్టర్ గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కోఆర్డినేషన్ తో ఖచ్చితంగా వాళ్ళకి రిలీఫ్ అనేది గ్రాంట్ చేయాలి. లేదా అక్కడి నుంచి అసలు ఆ ప్రొహిబిటెడ్ జోన్స్ నుంచి మైనింగ్ యాక్టివిటీ అనేది ప్రొహిబిట్ చేయాలి. చూద్దాం ఏం చేయబోతున్నారో ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ సురేష్ గారు. నాగేశ్వర్, మొత్తంగా ఏం జరగబోతుంది? ఇప్పుడైనా అధికారుల చలనం వస్తుందంటారా? ఏం జరగబోతుంది అనేది చూద్దాం. సో రకరకాల అంశాలు అయితే తెరపైకి వస్తున్నాయి. మైనింగ్ మాఫియాను కట్టడి చేయాలని గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి. ఇకనైనా అధికారుల్లో చలనం రావాలి. గ్రామస్తుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపైన, అధికారులపైన ఉంది. ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. ఎక్కడికక్కడ మాఫియాకు అడ్డుకట్ట వేయకపోతే రానున్న రోజుల్లో మరింత విధ్వంసానికి దిగే పరిస్థితులు ఉన్నాయని కూడా అక్కడి నుంచి వినిపిస్తున్నమాట. చూద్దాం ఏం జరగబోతుంది, ఏంటి, ప్రజాప్రతినిధులు ఏ విధంగా స్పందిస్తారు, అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు అనేది. ఇది